సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో పప్పు టమాటా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ వేసి పావుగంట సేపు నానబెట్టి ఉంచుకోండి. పప్పు నానిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు 4, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ వేసి మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడకనివ్వండి. పప్పు ఉడికేలోపు కొద్దిగా చింతపండుని తీసుకుని నానబెట్టి ఉంచుకోండి. పప్పు ఉడికిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని వేసి ఒకసారి బాగా కలిపి పప్పుని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు ఎలా పెట్టాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించండి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి దినుసుల్ని వేగనివ్వండి. దినుసులు వేగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి వేసి బాగా కలపండి. పోపు రెడీ అయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పును వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పప్పు టమాటా రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.